అంటే ఆవిడకి మాకు ఉన్నటువంటి అనుబంధంతో ఆవిడని ఒక అమ్మగారిని చూడటం జరిగింది. ఇందాక ఎంఈఓ గారు చెప్తున్నారు, ఆవిడతో అనుబంధం నాకు 2 సంవత్సరాల చిల్లరే. వాళ్ళ అబ్బాయి వచ్చేవాడు, అమ్మ ఇంకా రిటైర్ అయిపోతున్నావు, బోల్డని సెలవులు ఉన్నాయి వాడేసుకోమ్మా అంటే, ఆవిడే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఎలాగో స్కూల్కి రానివ్వరు కదా, ఈ లోపలనే మనం చేయగలిగినటువంటి ఏమన్నా సేవ ఉన్నట్లయితే దాన్ని చేద్దామనేటటువంటి ఒక మనస్తత్వంతో ఆమె ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అలాగే ఉదయం మాకు 7:30కి స్కూల్ అన్నప్పుడు ఆవిడ 7 గంటలకు ఉండేవాడు. 9 గంటలకు స్కూల్ అన్నప్పుడు 8 గంటలకు ఉంటారు. ఉండటమే కాదు, ఆ స్కూల్ యొక్క బాగోగుల గురించి ఎంతో శ్రమపడి, ఆరోగ్యం బాగోనప్పటికీ కూడా స్కూల్ మానకుండా రావటం, ఆ స్కూల్ని ఒక చక్కటి నందనవనంగా తీర్చడం, అక్కడ ఉండేటటువంటి ఆఫీసర్లతో ఉన్నామండి, లోకల్ ఉండేటటువంటి లీడర్స్ తోటి అవునండి మంచి సంబంధాలు పెట్టుకుని ఆ స్కూల్కి ఒక మంచి రూపాన్ని తీసుకొచ్చినటువంటి అలివేల గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను చెప్పాను, అమ్మాయి ఎందుకు అంత కష్టం, పొద్దున్నేని 6 గంటలకి 7 గంటలకి రావటం, అక్కడ అంటే 4 గంటలకి తాడేపల్లిగూడెంలో బయలుదేరితేనే తప్ప 7 గంటలకి ఏలూరు రావటం కష్టం. అటువంటిది రోజు ఆవిడ అంత కష్టపడి ఇంటికాడ వంట చేసుకుని మళ్ళీ క్యారేజ్ పట్టుకొని రావటం, తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆ స్కూల్ గురించి పరితపించేటటువంటి విధానాన్ని చూసినట్లయితే, రిటైర్ అయిపోయే ముందు కూడా అక్కడ పిల్లలకి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి దానికోసం ఎంతో కష్టపడి అందరినీ పిలిచి ఆఖరికి ఆవిడ రిటైర్మెంట్ రోజుకి దాన్ని ఓపెన్ చేయాలని దాన్ని సాధించడం జరిగింది. ఇటువంటి టీచర్స్ అందరూ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఎంత త్వరగా మనం సెలవులు వాడుకుందామా లేకపోతే ఎగ్గొడదామా అనేటటువంటి వాళ్ళని నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా ఈ స్పోర్ట్స్ ఆఫీసర్గా పనిచేశాను. జోన్ 1 జోన్ 2కి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరి మీద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా పనిచేశాను. చివరిలో ఇంకా నేను తిరగలేని పరిస్థితుల్లో ఆ స్కూల్కి రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆవిడని నేను చాలా మోటివేషన్గా తీసుకున్నాను. ఎందుకంటే వచ్చి నాకు చాలా సెలవులు ఉండిపోయినాయి, మా సెలవులన్నీ పెట్టేద్దాం అనుకున్నాను నేను 2 సంవత్సరాలు. కానీ ఆవిడని చూసిన తర్వాత ఆవిడే చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని ఆ స్కూల్కి ఆ పిల్లలకి ఎంతో కొంత మనం అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉండాలని చెప్పి ఆవిడ స్ఫూర్తితో నేను కూడా ఆ సెలవులు అనేటటువంటివి అతి తక్కువగా పెట్టుకుని, ఇదంతా మీ గురించేనండి లేకపోతే తర్వాత అంటూ ఉండరు, అమ్మ నేను సెలవు పెడతానంటే, సార్ ఎందుకు సార్ మళ్ళీ తర్వాత మళ్ళీ స్కూల్కి రారు కదా సార్, మీరు ఉంటే స్కూల్ బాగుపడుతుంది సార్, మీరు సెలవు పెట్టొద్దు సార్ అనేది ఆవిడ ఆపేస్తూ ఉండేది నాకు. ఆ పరిస్థితుల్లో ఆవిడ నుంచి చాలా స్ఫూర్తి పొందాను. ఇక ముందు కూడా మీకు చాలా చక్కటి ఇప్పుడే స్టార్ట్ అయింది సెకండ్ లైఫ్. మీకు ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి సేవ కష్టం, మీకు ఉండేటటువంటి కష్టాల నుంచి మీరు బయటకు వచ్చి ఎప్పుడైతే కష్టపడ్డారో అప్పుడే సుఖాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. మీరు పడినటువంటి కష్టాలన్నీ మాకు తెలుసు, వాటి నుంచి మీరంతా చక్కగా బయటకు వచ్చారు. చక్కటి మీ కొడుకు మీరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. అంటే చిన్న ఉదాహరణ, వాళ్ళ అబ్బాయికి ఏదో నా విషయం ఏదో ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతే, ఏమరా ఎందుకు ఫోన్ ఎత్తవరా, మా సాన్ గురించి వెంటనే అడగాలి కదా అంటే, అలా కాదమ్మా ఆయన లెక్చరరు, ఏదో పని ఉంటుంది కదా, మీరు ఆయన అలా తిట్టకూడదంటే, మనకంటే ఎక్కువేంటి సార్ అంటుంది. అంటే ఆవిడ ఒక కమిట్మెంట్, ఆవిడ నా అనుకున్నట్లయితే అనుకోండి ఆవిడ ఎంత దూరమైనా వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తిని స్కూల్లో లేకపోయినట్లయితే కొంచెం అది లోటుగానే అనిపిస్తూ ఉంటుంది. అంత డెడికేషన్ ఉన్నటువంటి టీచర్స్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు రిటైర్ అవ్వడం అనేది కొంత విద్యా వ్యవస్థకి లోటైనప్పటికీ కూడా ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనేది అది తప్పకుండా జరగాలి. కాబట్టి ఇంకా దానిని మనం ఆపేటటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా మీ చేతిలో విద్య ఉంది, మీకు దగ్గరలో ఉండేటటువంటి కొంతమంది పిల్లలైనా మీరు
చక్కగా చదివిస్తూ వారికి, అలాగే పిల్లలకు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆవిడ సొంతంగా డబ్బులు పెట్టి పుస్తకాలు కొనడం, బట్టలు కుట్టించడం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేస్తూ ఉంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఈవిడ సొంతంగా కుట్టించి మరి డ్రెస్సెస్ అవి ఇస్తూ ఉంటారు మా దగ్గర. కాబట్టి అటువంటి సేవాగుణం చాలా తక్కువ మందిలో ఉంది. లక్షల జీతం తీసుకున్నప్పటికీ కూడా రూపాయి స్కూల్ ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడేటటువంటి టీచర్స్ని నేను ఎంతోమందిని చూశాను. ఆ పరిస్థితుల్లో మీరు చక్కగా ఆ స్కూల్ కోసం, పిల్లల కోసం పరితపించేటటువంటి విధానాన్ని చూసిన తర్వాత మీరు చాలా గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చక్కటి కుమారుడు, మీ కుమార్తెతో అయితే నాకు పరిచయం లేదు కానీ చక్కటి కుమారుడు, మీరంటే ఎంతో అభిమానము, ప్రేమ అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. అంటే చాలా ఆశ్చర్యపోయాను నేను. ఆయన ఉదయం తీసుకొచ్చి ఆవిడని కారులో ఏలూరులో దింపి మళ్ళీ వచ్చి ఆయన లెక్చరర్గా పనిచేసి కాలేజీకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చి ఆవిడని మళ్ళీ తీసుకెళ్తాం. నేను అన్నాను, ఎందుకమ్మా అతను అంత కష్టపడుతున్నారు, ఒక డ్రైవర్ని పెడదామంటే ఆయన ఉంటాడండి, డ్రైవర్ ఎలా తీసుకొస్తాడో సార్, మా అమ్మకి చివరిలో అయినా సరే నేను ఆవిడకి కంఫర్ట్ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఇది చేస్తున్నానని చెప్పి చెప్పడం వచ్చారు. ఎంతో ఇటువంటి పుత్రుడు ఉండటం అంటే ఎంతో గొప్ప అంటారు. అంటే చెప్తా ఉంటారు కదా, యజ్ఞం వల్ల కొంత ఫలితం వస్తుంది, అలాగే నుయ్యి తవ్వించడం వల్ల ఫలితం వస్తుంది, కానీ ఇటువంటి వాడిని కొడుకుగా పొందడం అనేది గ్యారంటీగా స్వర్గప్రాప్తి మీకు వస్తుందండి. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. మీ శాస్త్ర జీవితం కూడా చాలా ఆనందంగా మీ మనవలు, మీ పిల్లల మధ్యన మీ హాయిగా గడవాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నటువంటి మా అమ్మాయి కూడా నా శిష్యురాలే. ఈ అమ్మాయి చాలా అద్భుతంగా యాంకరింగ్ చేస్తుంది. కాబట్టి అంటే తన దగ్గర యాక్చువల్గా నేను ఈ గవర్నమెంట్ హై స్కూల్కి రావాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను. మధ్యలో ఒక ఆయన నాకు చిన్న జలక్కిచ్చి అదే కోరేసుకోవడం జరిగింది. సో ఎంతో మంచి వారి మధ్యన కూడా ఇప్పటికీ నేను పనిచేసినందుకు ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ జీవితం ఇంకా బాగా హాయిగా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఎలాగ ఉన్నాయి, సుఖ సంతోషాల్లోనూ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆవిడ పాత ఫోటో నేను ఇవాళ ఏం చేయను అక్కడ ఉంటుంది. ఆవిడని చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు, అంత అందంగా ఉన్నారు ఆవిడ. ఆ రోజుల్లో సినిమా హీరోయిన్లా ఉంది. మొన్న అడిగాను నేను, ఆశ్చర్యపోయి, అమ్మ ఏంటి మరి ఇట్లా అయిపోయారు ఏంటంటే, ఆవిడ చెప్తున్నారు ఎన్నో కష్టాలు పడ్డానండి, ఆ కష్టాల్లో నాకు ఈ విధమైనటువంటి మార్పు, శారీరక మార్పు రావటం జరిగింది, కానీ మానసికంగా మీరు మాత్రం ఎప్పటికీ దృఢంగానే ఉన్నారు, ఇంకా ముందు ఉంటారు. మీరు చాలా మానసిక ఆనందంగా కూడా, మీకు అందం కూడా ఉంది. కాబట్టి దేవుడు మీకు చివరి వరకు కూడా అంత సుఖాన్ని కల్పించాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విశ్వాసం శ్వాసగా పయనించినారు అంటూ మన మనోహర్ సార్ గారు, అలివేలు మేడం గారి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. మరొక ఆత్మీయ అతిథి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మాధవరం ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నటువంటి కేవి రామారావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మాధవరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి. అయితే నాకు 93లో అలివేలు గారితో పనిచేసే సదవకాశం నాకు లభించింది. ఎందుకంటే ఒక సోదరులాగా మాకు మార్గదర్శనం చేస్తూ ఉండేవాళ్ళం. మేము అంటే ఇద్దరం కలిసి 93 నుంచి 2001 వరకు అనుకుంటాం. 1 వరకు కూడా మాధవరం అతిల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేయడం జరిగిందండి. నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేసేవాడిని. ఆ రోజుల్లో మన రమణమూర్తి గారు, అలివేలు గారు వస్తున్నారంటే పార్వతీ పరమేశ్వర్ లాగా ఉండేవాళ్ళు. అంత అందంగా ఉండేదండి ఆ జంట. మరి ఏమి తీసుకోగలిగిందో కానీ మన చాలా కష్టాలు పడ్డారు అలివేలు గారు. అయితే ఆ కష్టాన్ని నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళు నేను ఒక్కడిని. కాబట్టి ఆ కష్టాన్ని తట్టుకుంటూ ఆవిడ పిల్లల్ని ఉన్నతమైన చదువుల్లో నిలుపుతూ ఇవాళ వాళ్ళ అబ్బాయి అన్నాడు చైతన్య, అబ్బాయి కూడా అక్కడ అత్తిలో ఉండగా 7th-లోనూ 5th-లోనూ చదివాడు. ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారండి మేడం గారు. అది దానికి కూడా మేడం గారు మనం అభినందించాలి. ఇక్కడ ఈవేళ చైతన్య నాతోటి పనిచేస్తున్నాడు మాధవరం జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకులు. కాబట్టి
ఇంత ఉన్నతమైన స్థితికి పిల్లలు తీసుకొచ్చి ఎన్నో కష్టాలు పడి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా నిలిచిన అలివేలు గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, అలాగే పదవి విరమణ అనేది పదవికి తప్ప మనసుకి వయసుకి కాదని చెప్పేసి ఆవిడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్. అలాగే చైతన్య గారు పనిచేస్తున్నటువంటి మాధవరం కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మీరు కూడా వాళ్ళతో కలిసి రావాలి. అలివేలు మేడం గారు వారి యొక్క కుమారుడు చైతన్య పనిచేస్తున్నటువంటి మాధవరం కాలేజ్ స్టాఫ్ మొత్తం వద్దు. మనకు ఆకలిస్తే చక్కగా వెళ్ళి భోజనం చేసి వచ్చి తనివి తీరా ఆమెను సత్కరించుకుని ఆమె ఆశీస్సులు పొందుదాం. దయచేసి దీన్ని ఎవరు వేరేలా ఆలోచించక సహకరించమని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాం. మేము కాలేజ్ వైజ్ గా మీరు వచ్చేసిన పెద్దలందరినీ వేదికపైకి ఆహ్వానిస్తాం. మీరు ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు వీరందరికీ కూడా మీరు విందుకు ఆహ్వానం పలికితే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ముందుగా వెళ్ళి భోజనం చేసి వచ్చి కూడా మేడం గారిని సత్కరించుకుందాం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మన మస్తిష్కంలో మన మనసుల్లో నిలుపుకుందాం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవ్వరూ కూడా వేదిక వద్దకు రావద్దు. అమ్మగారి రిటైర్మెంట్ అందరికీ కూడా సరే ధన్యవాదాలు. అమ్మ ఎవరికైనా అమ్మే, అందులో మా అమ్మ అందరికీ అమ్మే. సో మా మిత్రులందరికీ కూడా తెలిసింది, ఈ విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఇక్కడ అందరూ అనుకుంటారు మేమిద్దరం ఒకే మాట మాట్లాడినా చెప్పినా ఏదైనా పని చేసినా కూడా ఇద్దరికి రెండు వేరు మాట్లాడమండి. ఏం చేసినా కూడా ఒకటే ఉంటాయి. అలా అయిపోయింది. విడిగా నుంచి 25 years కంప్లీట్, 26 years. సో చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటు అయిపోయింది. అలాగే ఉంది. సో ప్రతి చోట కూడా మరి అలాగే నడుస్తుంది కూడా. చాలా విషయాలు మేము కలిసే చేసాం, కలిసే చేస్తున్నాం కూడా. ప్రతి విషయంలో ప్రతి చోట కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సింగిల్ పేరెంట్ అయినా సరే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి, నేను ఈ స్థాయిలో నిలబడడానికి కూడా కారణం ఆవిడే. ఎన్నో ఆడుకోట్లు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రతి చోట కూడా నేను నిలబడి ఉండడానికి కారణం కూడా ఆవిడే. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో అందరూ కూడా మా యొక్క ఆత్మీయ విందుని స్వీకరించాలి. మా ఆత్మీయ విందు స్టార్ట్ చేసాం కాబట్టి మా ఆత్మీయ విందు స్వీకరించి కంటిన్యూ చేయగలం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, మీలో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, ఆకలి వేస్తే చక్కగా భోజనం చేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది కలిగించకండి. ఆమె ఆశీస్సులు అందుకోకుండా వెళ్ళిపోయామనే బాధ మనకు మిగలకూడదు. ప్లీజ్ మరొకసారి విన్నవించుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ సహకరించండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేసిన అందరూ సరస్వతీ పుత్రులే. ఎన్నో కార్యక్రమాలు చూశారు. మన మదిలో కూడా మన రిటైర్మెంట్ ఎలా జరగాలనేది ఒక ప్రణాళిక ఉంటుంది కదా. మీరు సహకరిస్తే CHVV రామచంద్రరావు గారు, ప్రిన్సిపల్, వీరవాసరు.
ఆల్రెడీ ఆ సిబ్బంది మొత్తం మేడం గారిని సత్కరించారు. వారి యొక్క విలువైన మాటలు సందేశాలను కూడా మనకు అందించనున్నారు. సభాయ నమః. ఈరోజు పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. సో మేడం గారు గురించి చెప్పాలి అంటే ఒక 2 నిమిషాలు. ముఖ్యంగా నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం ఉన్నవారు, పంక్చువాలిటీ, అద్భుతమైన పంక్చువాలిటీ గలవారు. సో ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు రిటైర్ అవుతున్నప్పుడు వాళ్ళ యొక్క స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు మనకి కనిపించరండి. సో అవుతున్నప్పుడు వాళ్ళ స్థానాన్ని భర్తీ చేసే వాళ్ళు కనిపించారు. నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఈ పంక్చువాలిటీ కానీ, నిబద్ధత కానీ, నిజాయితీ కానీ ఇటువంటి నేర్చుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం అది చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్ట్రెస్ ఫ్రీ అనేది లేదండి. చాలా ఇబ్బందులతో చేయాల్సిన పరిస్థితి ఉద్యోగం. మనం రిటైర్ అవుతున్నాము అని అంటే చాలా ఆనందపడాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. హెచ్ఎంగా చేసినా ఇంకోటి చేసినా ఏదో టైంలో స్ప్రెడ్ షీట్లు అంటూ పెడుతూ ఉంటాడు. అవన్నీ పూర్తి చేస్తూ ఉండాలి. దీనికే సరిపోతుంది మన టైం అంతా. సరే, అది మనకి 24 అవర్స్ 24x7 365 రోజులు మనం డ్యూటీలో ఉన్నట్టుగానే. సో ఇప్పుడు రిటైర్ అవుతున్నాము అని అంటే వాటి నుంచి బాధాబందీ లేకుండా హాయిగా ఉంటుంది, ఫ్రీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనందంగా రిటైర్ అయిపోవచ్చు. ఎందుకంటే వయసు కూడా పెరిగింది కదండి. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే జాయిన్ అయినప్పుడే రిటైర్మెంట్ యొక్క డేటు, ఇయర్ ఫిక్స్ అయిపోతుందండి. మనకి ఆల్రెడీ ఒకసారి ఫిక్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిక్స్ చేసినటువంటి దాన్ని 2 సంవత్సరాలు ముందుకు పెట్టారు. మరలా ఇంకొక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో 2 సంవత్సరాలు ముందుకు పెట్టారు. అంటే మనం ఫిక్స్ చేసుకున్న డేట్స్ కూడా మారిపోయినాయని చెప్పుకోవచ్చండి. సో ఇటువంటి పరిస్థితుల్లో చక్కగా ఆనందంగా రిటైర్ అయిన తర్వాత ఒక అద్భుతమైన జీవితానికి పునాది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రిటైర్మెంట్ తర్వాత మేడం గారి యొక్క జీవితం సంతోషంగా, చక్కగా, ఆప్యాయంగా అందరితో ఉంటూ అండ్ మేడం మరొక్కసారి శిరసు వంచి విన్నవించుకుంటున్నాం. వేదిక రసాబసగా మారుతుంది. దయచేసి మీరందరూ సహకరిస్తే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మనందరం చక్కని చిరునవ్వుతో ఉన్న ఒక అద్వితీయమైనటువంటి ఫోటో కూడా తీసుకోగలుగుతాం. దయచేసి అందరూ సహకరించండి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళి భోజనం చేసి వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకోవచ్చు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక ఆత్మీయురాలు, ఉత్సాహానికి ఊపిరిగా నిలిచి స్నేహానికి సారథిగా ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్ఐపిగా పనిచేసి వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్ది వ్యాయామ ఉపాధ్యాయుల సలహాదారునిగా అనేక మంది ఉపాధ్యాయులకు సూచనలు అందించిన ప్రియ నేస్తం కె ప్రమీళ మేడం గారు ఆర్ఐపి. మనందరం ఈ రోజుని మేడం గారి యొక్క ప్రేమకు ప్రతిరూపంగా ఈ రోజుని మనం కేటాయించుకున్నాం. ఆమెతో ఉన్న మనం ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమను పంచుకోవాలనుకున్నాం. కాబట్టి ఎవరు సమయపాలన అయ్యిందని భావించక సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే డివైఓ ఆఫీస్ నుంచి సుబ్రహ్మణ్యం సార్ గారు ఇచ్చేశారు మేడం గారిని సత్కరించడానికి. మేడం ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటూ ఆమెను సత్కరిస్తున్నారు. అలాగే మరొక ప్రాణ స్నేహితురాలు వసంత లక్ష్మి గారు ఇచ్చేసి ఉన్నారు. జోఆర్సీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. ఆమె కూడా మేనేజర్తో ఉన్న అనుబంధాన్ని ప్రేమకు గుర్తుగా ఆమెను సత్కరించాలని చేశారు.
జోహాన్సీ లెక్చరర్గా చింతలపూడిలో పనిచేస్తున్నటువంటి వీరందరిది స్నేహబంధం అనేక కాలాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఎంత పవిత్రమైన స్నేహబంధం అంటే ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు అనేక విధాలుగా పంచుకుంటూ ఓదార్చుకుంటున్న బంధం. ఇక్కడికి విచ్చేసిన ఎండి రత్నకుమారి గారు, ప్రమీళా మేడం గారు, రాజ్ కుమారి గారు, వసంతలక్ష్మి మేడం గారు, అలివేలు గారు, ఈ ఐదుగురిది పవిత్ర బంధం, అదే స్నేహబంధం. మన వసంతలక్ష్మి మేడం గారు వారి బంధాల గురించి వివరించనున్నారు. సభకు నమస్కారం అండి. నా పేరు వసంత కుమారి, నేను రిటైర్డ్ టీచర్ని. అలివేలు గారు, నేను, రత్నకుమారి గారు, ప్రమీల గారు, కే రత్నకుమారి గారు, మేమందరం కూడా కలిసి చేసామండి. చిన్నప్పటి నుంచి ఆచంట్లో మేమందరం కలిసి చేసాం. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను. లక్ష్మీ అలివేలు గారు నాకన్నా చిన్నదైనా ఎంతో పద్ధతిగా ఎంతో బాధ్యతగా ఉండేవారండి. మా అందరికీ కూడా మూర్తి గారు కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేవారండి. ఆయన కానిస్టేబుల్గా చేస్తూ డెడికేటెడ్గా వర్క్లో కూడా ఆయన ఎంతో వినయంగా ఉంటూ మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. పిల్లల పట్ల ఎంతో బాధ్యతగా ఉండేవాళ్ళం అండి. ఆ సెంట్లో అలా అలవాటు అయింది. మేడం గారు కూడా అక్కడే చాలా సంవత్సరాలు చేయడం వల్ల ఎంతో డిసిప్లిన్గా ఉంటూ అందరినో తీర్చిదిద్దారండి విద్యార్థుల్ని. ఆ సెంట్లో కూడా ఇప్పటికీ గోల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఇక్కడ ఇలాగా మేడం గారిని సత్కరించడానికి కలిగిన ఈ భాగ్యం కొరకు ఎంతో సంతోషిస్తున్నాం. మేడం గారి కుటుంబాన్ని, అలాగే మేడం గారి ఇద్దరు బిడ్డల్ని, చైతన్య, అర్చన, వారి కుటుంబాలని కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాం. మనవల్ని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని, ఉన్నత స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నామండి. ఈ భూమి పంచభూతాల ఆధారంగా నడిచినట్లుగా సాగుతూనే ఉంది. ఎంవి రత్నకుమారి గారు, రాజ్ కుమారి గారు, వసంత కుమారి గారు, ప్రమీళ గారు, అలివేలు గారు, వీరిలో ఆఖరిగా రిటైర్డ్ అవుతూ ఇంకా రాజ్ కుమారి గారు అన్నట్టున్నారు. ఒక్కొక్కరు రిటైర్డ్ అవుతూ వారందరి బంధాన్ని, ప్రేమను పంచుకుంటూనే ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా వీళ్ళ ప్రయాణం సాగుతూనే ఉంది. ఎక్కడ ఉన్నా ఆ ఆత్మీయ పలకరింపు మాత్రం వారి మధ్య తగ్గలేదు. 36 సంవత్సరాల పైనే ఈ బంధం కొనసాగింది. ఈ ఐదుగురు ఈ స్నేహబంధం ఇలాగే ఉండాలి పంచభూతాల సాక్షిగా అని కోరుకుంటూ సభాముఖంగా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు వీరికి చెందాలని ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాం. మన ప్రమీళ మేడం గారు కూడా వారి స్నేహం గురించి వివరించనున్నారు. అండి, చాలా చాలా బిజీగా ఉంది. 1 డే బిఫోర్ గానే పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తిరునగరి శ్రీ నాగ వీర వెంకట లక్ష్మి అలివేలు. నేను ఎందుకు ఇంత పేరు చెప్పానంటే ఆవిడ ఎలివేషన్ TSVS ఎమ్మెల్యే లక్ష్మీ కుమార్ అన్నమాట, లక్ష్మి అలివేలు. అయితే మేమిద్దరం కలిసి అత్తిల్లో పనిచేసాం. నాకంటే నేను అలివేలు గారు 80 ఇప్పుడు అబ్రివేషన్లో తప్పు చెప్తే ఓయ్ నాది లక్ష్మి ఎక్కడ కొట్టేసావేంటి అని అంటే తను ఏం చేసిన ప్రతి దానికి సిస్టమేటిక్ కాంప్రమైజేషన్ అనేది తన లైఫ్లో లేదు. ప్రతి ఒక్కటి కూడా డిసిప్లిన్గా వెళ్తూ ఉండేది. ఆ విషయంలో మాత్రం అలివేలు గారి దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే హౌ టు ఎకానమీ. అంతకుముందు ఇప్పుడు బాబురావు చెప్పారు, బాబురావు అంటే వాళ్ళ అల్లుడు గారు కూడా నేను ఇద్దరం కలిసి కొన్ని నెలలు కొవ్వూరులో చేయడం జరిగింది. అలివేలు గారు నేను అత్తిలి చేసాం, పెట్టబాటు చేసాం అన్నమాట. అయితే అలాగ ప్రతి దానికి క్రమశిక్షణలో ఉంది అలివేలు. దేవుడు మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాలు తను మరి సర్వీస్ ఫిల్ చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక కొటేషన్ ఉంటుందండి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు.
ఎంతమందో ఇల్లు కడుతూ ఉంటాం, స్టార్ట్ చేస్తాం, మధ్యలోనే డిస్టర్బ్ అవుతుంది. కానీ తనకు మాత్రం ప్రశంసలు ఉన్నాయని అవన్నీ తట్టుకుని చివరికి ఒడ్డు చేరి దివ్యమైనటువంటి అర్చన, మన బాబురావు, చైతన్య, కోడలు నా పేరులో, కోడలు నా పేరు ప్రమీల. మరి చక్కగా మనవరాలతో కూడా ఎంజాయ్ చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి థ్యాంక్ యూ ప్రమీళ మేడం గారు. ఇప్పటి వరకు అందరూ ఆమె సరస్వతి పుత్రురాలని పొగిడారు. మన ప్రమీళ మేడం గారు ఆమె లక్ష్మీదేవిలా మా అందరికీ సలహాలు సూచనలు కూడా ఇచ్చారని చెప్పి తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే మేడం గారు పనిచేస్తున్నటువంటి ఎంచుకుని వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. మా సభకి అలాగే ఈ మహోత్సవానికి చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. మరి మా మేడం మా గురుతులిలో చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మా మేడం గారు మాచంట హై స్కూల్లో ఉండగా మేము 6th క్లాస్ నుంచి నేను మా తమ్ముడు చదువుకున్నప్పుడు మాకు తెలుగు సబ్జెక్ట్ చెప్పినట్టుగా నాకు గుర్తు. అన్ని సబ్జెక్టులు చెప్పేవారు కానీ తెలుగు సబ్జెక్ట్ నాకు చెప్పినట్టుగా గుర్తుంది. అప్పటి నుంచే కూడా ఇప్పటి వరకు కూడా ఆవిడతో మాకు అవినాభావ సంబంధం ఉంది. అప్పటి నుంచి కూడా మేము చాలా ఎంతో గౌరవంగా జాయిన్ అయ్యామని చెప్పుకోవడానికి మాకు ఎంతో సంతోషం అనిపించింది. అటువంటి మేడం దగ్గర మేము శిష్యులుగా ఇద్దరు టీచర్స్ అయ్యి మరి మేడంకి ఎంతో రుణపడి ఉంటామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మా మేడం ఇంకా నిండు ఆరోగ్యం రావాలని చెప్పని చెప్పేవారు. అట్లాగే నేను మేనవల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకసారి నేను ముందుగా ఇన్విటేషన్ పంపించాను మేడంకి. ఆ రోజు ఎంతో కష్టమైనప్పటికీ కూడా స్కూల్ నుంచి పాపం ఆటోలు మారి బస్సులు మారి ఆ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి వ్యక్తిత్వం మా మేడంకు ఉంది. అటువంటి మేడంని ఈరోజు మేము సత్కరించుకోవడం అనేది ఏంటంటే గురువుని సత్కరించుకోవడం అనేటట్టుగా నేను తెలియజేస్తూ మరి మా మేడంకి ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురు శిష్యుల బంధం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని తల్లి రుణం, గురువు రుణం. అలాంటి చక్కని మీ బంధం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఉపాధ్యాయులు, సహోపాధ్యాయులు, ప్రాణ స్నేహితులు అందరూ ఇచ్చేసి ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు అందుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు ఇచ్చేసి వారి ఆశీస్సులు అందుకోండి. అలాగే పెద్దలందరూ కూడా ఆమెకు ఆయురారోగ్యాలు కలగాలని ఆశీర్వదించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మరొక ఆత్మీయ అతిథిగా ఇచ్చేసిన ఉస్మాన్ గారు అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. వారిని కూడా వేదిక తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం సహకరిస్తే మన అందమైన జ్ఞాపకాలను నిలుపుకోవచ్చు. అనేక మంది ఆత్మీయులను, సహోద్యోగులను, విద్యార్థులను సంపాదించుకుని ఆమె జీవితం ధన్యమైంది. వారి ఆశీస్సులు అందుకుని మనందరం కూడా పునీతులమవుతాం. కొంచెం సహకరించినట్లయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఎవరికైనా ఆకలిగా ఉంటే ముందు చక్కగా భోజనం చేసి వచ్చాక కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఒకరి తర్వాత ఒకరు వారిని సత్కరించుకొని వారి ఆశీస్సులు పొందుదాం. మనసుకి ఇంతమంది ఆత్మీయులు చూసిన తర్వాత ఎంత ఓర్పు లభించిందో ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందమే తెలియజేస్తుంది. చెమర్చిన ఆ కళ్ళతో ఆత్మీయ ప్రేమను పొందుతున్న అలివేలు గారు ఇంతమంది ప్రేమను పొందడానికి కారణమైన ఆయన డిసిప్లిన్, నిబద్ధతే అందుకు నిదర్శనం. వారిని సత్కరించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. సార్ కొంచెం అనుకోండి సార్, కొంచెం ఇంకా 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 సార్ బాగా అనుకోండి సార్ అనుకోండి సార్.
మరి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
అంజిరెడ్డి గారు వైసీపీ మండల్ యూత్ లీడర్గా పెంటపాడు మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, అంజిరెడ్డి గారు కూడా వైసీపీ లీడర్గా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో పాటు అలివేలు మేడం గారికి పాఠశాల అభివృద్ధి కోసం సహకరించినటువంటి గొప్ప వ్యక్తులందరూ వేదికపై ఉన్నారు. వారందరికీ కూడా మేడం గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, వారికి ఉన్న అనుబంధం గురించి తెలియచేయవలసిందిగా భాస్కర్ రెడ్డి సార్ గారిని కోరుతున్నాం. అంజిరెడ్డి సార్ గారు మాట్లాడతారు. మరి ఈరోజు మా అమ్మగారు అలివేలు మేడం గారిని ఇలాగా సత్కరించడం, మరి ఆవిడ లైఫ్లో చాలామందిని ఉత్తమ విద్యార్థుల తీర్చిదిద్ది మన సొసైటీకి అందించడం అనేది ప్రతి ఉపాధ్యాయులకి ఒక బాధ లాంటిది. ఇది ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాకా అంతా కూడా ఈ పిల్లలు ఈ ప్రపంచంలో బతుకుతారు. ఒకేసారి బయటకు వచ్చి ఈ కాడి నుంచి లైఫ్ లీడ్ చేయాలంటే ప్రతిరోజు ఆ పిల్లలతో గడిపిన జ్ఞాపకాలు మా అలాంటి వాళ్ళందరికీ కూడా ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శం. ఎందుకంటే ఏదైనా పని పట్టుకుంటే ఆవిడ అనకూడదు పిశాచి, ఒక రకంగా చెప్పాలంటే పిశాచి ఆవిడ. ఎందుకంటే పని పట్టుకుంటే వదిలేసే రకం కాదు, అది ఏ రకంగా అయినా సరే అవ్వగొట్టాలండి అని ఒక రకంగా ఆవిడ అవతల పక్క పరిస్థితికి ఒకసారి కాదు 1-10 సార్లు ఫోన్ చేస్తుంది ఆవిడ. ఏమండి చెయ్యాలి, ఆ పని మనం కంప్లీట్ చేయాలి, ఇన్ టైంలో అవ్వాలంటారు. కాబట్టి అక్కడ మేము ఏదో స్కూల్లో కూడా ఏదో చిన్న వర్క్లే చేస్తూ ఉంటే, లేదంటే భాస్కర్ రెడ్డి గారు మనం ఇంకా మన పిల్లలకి ఏదో చేయాలంటే అలా స్పాన్సర్స్ అన్ని కూర్చి పిల్లలు ఆడుకోవడం కోసం ఆ జైంట్ వీల్ ఒకటి, ఆ ఉయ్యాల ఒకటి, అలాగా ఆవిడ టైంలో మేమందరం కూడా అక్కడే ఉండి ఆ పనులన్నీ కూడా చేయించాం పెంటపాడులో. మరి నాకు తెలిసి మా పెంటపాడుకి ఆవిడ చేసిన సేవలు అయితే మేమైతే మర్చిపోయాం. ఎందుకంటే అందరం కూడా అంజిరెడ్డి గారు కానీ, నేను కానీ, ప్రహాద్ రెడ్డి గారు కానీ, పృథ్వీరెడ్డి గారు కానీ, అలాగే రామ్నాథ్ కానీ, ఇలాగ రవి గారు కానీ, మేమందరం కూడా ఆవిడ దగ్గరికి వెళ్తే మా వయసులు మర్చిపోయి మా అమ్మ దగ్గర మేము ఎలా ఉంటామో అలాగే పిల్లల ఆవిడ చుట్టూ తిరిగేవాళ్ళం మేము. ఎందుకంటే ఏదైనా ఉన్నా కూడా కష్టకాలం ఉన్నా కూడా అలా కాదు ఇలా చేసుకోండి అని చెప్పి మాకు సూచనలు ఇచ్చేవారు. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నా సరే స్కూల్లో పిల్లలకి ఏదైనా ఒక స్పాన్సర్ ఏదైనా కావాలన్నా ఇతరులు ఏదైనా కావాలన్నా ఏమంటే ఎవరైనా మనకి పిల్లలకి ఇలా చేయాలని చెప్పేవారు. అలాగే మాకు ఇంకో గురువు గారు ఉండేవారు, శ్రీనివాస్ గారు అని చెప్పి మా ఎంఈఓ ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా అలాగే పీక్ తినేవాళ్ళం. మేము ఏదైనా పని చేయాలంటే ఎంఈఓ గారిని అలాగే పట్టుకొని పీక్ తిని మాకు ఏమంటే ఉన్నది స్కూల్కి మాకు రిక్వైర్మెంట్ ఉన్నదని చెప్పి ఆయన కూడా కలుపుకొని ఆ పనులు చేసేవాళ్ళం. కాబట్టి ఆవిడ నిండు 100 ఏళ్ళు బతకాలి. ఆవిడకి మేము ఇప్పుడు కానించి ఏంటంటే ఇప్పుడు దాకా ఆ స్కూల్లో ఉండేవారు, ఇప్పుడు మాతో పాటు ఉంటారు. ఏదైనా చిన్నగా ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మేము ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ సలహాలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము ఆమె ధన్యులం. థ్యాంక్ యూ సార్. మీ అందరి రాకతో ఇంకొంచెం ఆనందాన్ని మాకు నింపారు. మా మేడం గారి ముఖంలో మరింత సంతోషాన్ని నింపారు. అంజిరెడ్డి సార్ గారు కూడా మేడం గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాని పిలిచి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మేము 2 వరకు ఈవిడ దగ్గర ఉండేవాడిని. మా మిస్సెస్ ఏమిటి భోజనం రాయండి, మీ అమ్మగారిని వచ్చి భోజనం రాయండి అనేది. నాకు అంత అనుబంధం ఈవిడతోటి. మా ఎంఈఓ చేస్తున్నారు రాజేష్ కూడా అక్కడే ఉంటారు కానీ మా స్కూల్కి రారండి, మీ అమ్మ దగ్గర ఉంటారు ఎప్పుడైనా. మా అమ్మ నేను నోటీస్ ఈవిడ ఇచ్చేది. ఈవిడ వెళ్ళిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాం. మ్యాక్సిమం ట్రై చేసుకున్నాం కానీ కొన్ని ప్రాబ్లం వల్ల అవ్వలేదు. ఈసారి కానీ మా ఏ ఫంక్షన్ అయినా ఈవిడ లేకుండా మేము మా అమ్మలాగా చూసుకుంటాం ఈవిడ్ని. ఈవిడ ఎప్పుడు ఆరోగ్యంతో మా అందరినీ మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఈవిడ చేసి జరగాలని, మా అమ్మని లోటు తీర్చాలని నాకొక వాగ్దానం చేసేది. నాకు 2 గాజులు ఇస్తా అన్నాడు ఈవిడ. ఆ గాజులు ఈ సభామూర్తం ఇస్తాను, ఎవరైనా నాకు చెప్పాలి. రెడ్డి గారు ఆమె ప్రేమను పొందిన మీరు ధన్యులు కాబట్టి ఆ గాజులు మీకు చెందవు, మాకు వస్తాయని.
ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదంటే తన కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా మా పిల్లలు అని పరిచయం చేస్తారు. కానీ తాను దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థిని మాత్రం నా బిడ్డ, నా స్టూడెంట్ అని అది ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఇంతమంది ప్రేమతో ఆమె పులకిస్తున్నారు, పొందుకున్నారు. వై శ్రీనివాస్ సార్ నర్సాపురం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఉన్నారు. మేడం గారిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. థ్యాంక్ యూ సార్. ఆమె ఆత్మీయులు ప్రేమను పంచడానికి సరోజిని మేడం గారు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అపో కొంచెం గర్వంగా చెప్తాం, మా ప్రభుత్వ పాఠశాలలే ఒక వేరు. ఎందుకంటే నేను కూడా అక్కడ సభ్యురాలే కాబట్టి జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ అన్నిటికన్నా మా ప్రభుత్వ పాఠశాలలు మిన్నా అని చెప్పగలం. ఈ స్నేహాన్ని ఏనాటిదో ఇలా కొనసాగుతూనే ఉంది. ఆత్మీయతను, అనుబంధాన్ని పంచుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుంది. అందులో భాగంగానే అనేక మంది స్నేహితులు, ఆత్మీయులు ఇక్కడికి విచ్చేశారు. మేడం గారితో సుదీర్ఘకాలంగా స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న విజయలక్ష్మి మేడం గారిని ప్రేమపూర్వకంగా వారిని సత్కరిస్తున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఒక చిరు కానుకను అందిస్తున్నారు. ఆమె మాటల్లో వారి బంధాన్ని గురించి కూడా విందాం. మరొక ఆత్మీయ గౌరవనీయులైనటువంటి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు సార్కి, వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం గారి యొక్క మాటలు విన్నా. విజయలక్ష్మి మేడం గారి మాటలు. ఈ మధ్య అలవేలు గారి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసినటువంటి అధికారులకి, ఉపాధ్యాయులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి. అలాగే అలవేలు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. యాజ్ ఏ టీచర్గా ఆవిడ గురించి చెప్పాలంటే అందరూ చాలా చక్కగా చెప్పారు. నేను కూడా నాకు తెలిసిన 2 మాటలు చెప్తానండి. ఆవిడ మరి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్నో నూతన విధానాలు ప్రవేశపెట్టారు. క్లాప్ అని, క్లిప్ అని, అలాగే ఎల్ఈ, మంచి హోస్ట్, ఎవరు వచ్చినా చక్కగా మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. పిల్లల్ని కూడా చక్కగా తీర్చిదిద్దేవారు. మరి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఎన్నున్నా కానీ
ఆవిడ మళ్ళీ తన సొంత డబ్బులతో సరస్వతి విగ్రహాన్ని కూడా పెట్టించి ఆ స్కూల్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేశారు. అన్ని రకాలుగా కూడా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా విషయాలు ఉంటాయి కదండి, అన్ని రకాలుగాను కూడా ఆవిడ స్కూల్ని డెవలప్ చేశారు. మరి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్తో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ అందరూ కూడా మరి ఆవిడ అందరి అభిమానాన్ని పొందుకున్నారు. పిల్లల వల్ల ఎలాంటి సమస్య వచ్చినా కూడా నిజంగా సమస్య ఏర్పాటు చేసినటువంటి ఆవిడ కుమారుడి చైతన్యాన్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. అలాగే ఆవిడ కుమార్తె అల్లుడి గారిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఆరోగ్యం ఇచ్చి దేవుడు సుఖ సంతోషంతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం గారు, సాంకేతిక ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. ప్రభుత్వ పాఠశాల పోస్ట్ బేసిక్ పాఠశాల నుంచి ఆవిడ మాకు గాడ్ ఫాదర్. మా స్కూల్లోనే, మా పెద్దపాటి స్కూల్లోనే ఆవిడ ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. ఆవిడ నిజంగానే ఇంతకుముందు విన్నాను, ఏదైనా అనుకున్నారంటే అది సాధించేదాకా అసలు వదిలిపెట్టరు. వర్క్ విషయంలో డెవిల్ టైప్ ఆవిడ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆవిడ జీవితం ప్రశాంతంగా ఆయుర ఆరోగ్యాలతో సాగిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మేడం గారిని రిటైర్మెంట్ తర్వాత కూడా మేడం గారి యొక్క సలహాలు సూచనలు మాకు కావాలి అంటూ చక్కగా మీరు మీ యొక్క అమూల్యమైన విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మేడం గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
பந்தி அடிக்குது மாமன் அடிக்கு மத்தல டம் டம் தல டம் டம் தல டம் டம் சிரிப்போ இல்ல மின்னல் அடிக்குது ஆச பொண்ணுக்கு அச்சத டம் டம் சத டம் டம் சத டம் டம் புதுசா ஒரு வெக்கம் முளைக்குது குடிச்சா ஒரு வெப்பம் அடிக்குது வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டி விட்டு சிக்கி தவிக்குது மால டம் டம் மஞ்சள் டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் மோதிப்பி டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் மால டம் டம் மஞ்சள் டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் மோதிப்பி டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்திக டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சட்டென ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாடு பண்டிகை தேதியில் சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில் சித்திரமே நினைப்பா வந்து சக்கரம் சுத்துற அத்தரை கொட்டுல ரத்தினமே